పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనందరి ఉద్దేశంలో అర్పించుకుందాం. ఒక వ్యక్తి మంచి ఆరోగ్యం, మంచి జీవిత భాగస్వామి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే బిడిక మంగ కుటుంబంలో దేవుడు చేసిన అనేక మేలులకు కృతజ్ఞతగా బిద్దిక లతాశ్రీ జీసీఎల్ ఎగ్జామ్ మంచిగా రాయినట్లుగా, మంచి ఉద్యోగం కొరకు లావణ్య ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా, రోజా, రమణి, నాగేష్ సంతానవరం కొరకు, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు, కుటుంబంలో శాంతి సమాధానం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. లూసీ, కెన్నత్ కుటుంబం ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఒక కుటుంబ ప్రత్యేక తలములని నెరవేరినట్లుగా దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా, మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా బిడ్డ మంచి జీవిత భాగస్వామి, బంగారు భవిష్యత్తు కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. ప్రియాంక జరిగిన ఇంటర్వ్యూలో సక్సెస్ అగినట్లుగా మంచి ఉద్యోగం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. గొల్లమారి బాల వినయ్ కుమార్కి యూఎస్ఏలో మంచి ఉద్యోగం వచ్చినట్లుగా, ఇంటర్వ్యూ సక్సెస్ అవుతున్నట్లు అందుకు కృతజ్ఞతగా, జి పౌలినా రెడ్డి, రఫేల్ రెడ్డి మంచి ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. తుమ్మ మర్రెడ్డి, ఫాతిమా, వడిచర్ల జైపాల్ రెడ్డి, అనిత, సిరిల్ రెడ్డి నూతన గృహ ప్రవేశం చేయించుండగా నూతన గృహాన్ని దేవుడు జీవించినట్లుగా కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. పి రామారావు, సుశీల 25వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా ఎన్ని సంవత్సరములు వివాహ జీవితంలో తోడుగా ఉండి నడిపించిన దేవునికి కృతజ్ఞతగా, రేవతి, భానుప్రకాష్ మంచి ఆరోగ్యం, శ్రేయస్సు, సంరక్షణ, బంధకాల నుండి విడుదల, భానుప్రకాష్ మంచి ఉద్యోగం కొరకు, అలాగే ఫాదర్ సిరిల్ గారి మంచి ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. పి రామారావు, సుశీల 25వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే ఒక వ్యక్తి ఇలా చెప్తున్నారు, నా పేరు వేలాంగని విద్య, మేము కుటుంబం సమేతంగా ఆగస్టు 20న తేదీ ముకుందాపురంలోని పునీత అంతోని వారి దేవాలయమునకు వెళ్ళి తిరిగి ఇంటికి వెళుతూ 3 గంటల ప్రార్థనలో పాల్గొంటూ ప్రయాణిస్తున్నాం. 2వ గుర్తులో వారు కారు ప్రమాదమునకు గురి అవుతుంది, కానీ ప్రభు వారిని ప్రమాదం నుండి తప్పిస్తారని ఫాదర్స్ గారు ప్రవచనం పలికారు. 3వ గుర్తు వచ్చేసరికి మా కారు పెద్ద ప్రమాదంను గురి అయింది. కారు సుజు అయింది. కారులో ఉన్న మాకు మాత్రం చిన్న దెబ్బ కూడా తగలలేదు. ఆ దినం ఫాదర్ గారు పాడిన పాట ధ్యానాంశం మరియు తమ్నైల్లో ఉన్నట్లుగా యేసుప్రభు చేతిలో ఉన్న గొర్రె పిల్ల వలె మేము ముగ్గురు యేసుప్రభు చేతులు భద్రంగా ఉన్నాము. వేటగాని ఉరిలో నుండి భద్రంగా మమ్మల్ని కాపాడిన యేసుకి స్తోత్రం. సిరులు గారిని, వారి బృందాన్ని ప్రభు అదేవిధంగా భద్రంగా కాచి కాపాడినట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ధన్విన్ రవీస్, ధన్య రవీస్ల జన్మదిన దీవెనలు, మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారికి రవికుమార్, అర్చన, ధన్వీన్ రవీస్, ధన్య రవీస్ జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. వీరితో పాటు మనందరి ఉద్దేశంలో కూడా ప్రభువునికి అర్పించుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము మొదటి రోజు వేలాంగణి మాత ఆరోగ్య మాత నవదిన ప్రార్థన ప్రారంభిస్తున్నాం. మొదటి రోజు ఈరోజు నవదిన ప్రార్థన కోసం సిద్ధపడదాం. దేవుని మహిమాన్విత సృష్టి అయిన అమలోద్భవ కన్యక, సర్వశక్తి సంపన్నుడైన దేవుడు సకల కీర్తి సంపన్నురాలిగా నిన్ను సృష్టించారు. ఆయన భూమిని అందంగా మలచి జలాలన్నిటినీ సముద్రంలో ఏకం చేసినట్లే సకల దేవ వరములను, దివ్య అనుగ్రహములను నీలో ఏకం చేసి వాటిని సమృద్ధిగా ఉండేటలను ఏర్పాటు చేసి ఉన్నారు. ఓ మానవాళి కీర్తి కిరీటమా, భూలోక ఆభరణమా, సర్వేశ్వరుని ఆలయమా, త్రిత్వేక దేవుని సుందర నందనవనమా, మీకు మితిలేని స్తుతి గౌరవము కలుగునుగాక. ఓ ఆరోగ్యమాత, శ్రీసభ జగద్గురువులు, క్రీస్తు సేవకులందరి కోసం ప్రార్థించండి. చిన్న బిడ్డలను కాపాడి వారికి ఆత్మ జీవితాన్ని, జ్ఞానాన్ని, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. యవ్వనస్తులు పాపపు శోధనలో పడకుండా దైవానుగ్రహ జీవితం జీవించినట్లు దీవించండి. వారు నైతిక విలువలతో నడుచుటకు విధంగా ఈ అనుగ్రహాలను దయచేయండి. కన్యకల రాజ్ఞి, కన్యకలు తమ శిలమును సంరక్షించుకున్నట్లు కుటుంబ స్త్రీలు తమ జ్ఞాన వివాహం పవిత్రతను కాపాడుకున్నట్టు అనుగ్రహించండి. సుశీల్యమతి, సకల సద్గుణ రాశి, దావీదు కుల భోషిని, తల్లులందరికీ సుమాతృక నీవే. విధవరాండ్రకు, విధవ చింతలకు అందరై
వారికి అండదండగా నిలిచి ఆత్మస్థైర్యాన్ని కలిగించండి. వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమా, మనోవ్యాధితో కృషి కష్టపడే వారికి శరణమా, సమస్త రుగ్మతల నుండి మమ్మ కాచి కాపాడండి. అమ్మా, నీ వేడుదల ద్వారా సదా మేము దేవుని ప్రేమించి సేవించి ఆయన మహిమ కోసం జీవించినట్లుగా మా కోసం ప్రార్థించండి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రయింపడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితకును పుత్రకును పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళికి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. అందరు కలిసి పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, కలత చెంది ఇట్లు జరుగునంటే అడిగినటువంటి తల్లికి ఆ రోజు ప్రభు ఇచ్చిన సమాధానం, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, అందుచేత అపవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. మనం కూడా కలత చెందినప్పుడు అదే పరిశుద్ధ ఆత్మదేవుడు మన మీద ఆవరించి మిమ్మలను మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు సమాధానం చెప్పేటట్టు మిమ్మల్ని దేవుడు అభిషేకం చేయునుగాక. ఆమేన్. లూకా 1:35 మన జీవితంలో నెరవేరునుగాక. ఆమేన్. Luke 1:35 we hear about Mama Mary was perturbed and troubled and questions she had, and Holy Spirit came upon her, and she and her son became a blessing. Same way this prophecy for you and your family members. Luke 1:35 పాడుదాం. కరుణించు మేరీ మాత,
శరణింక మేరీ మాత, నీవే మాకు శరణం. యేసు ప్రభు దగ్గర మా కోసం ప్రార్థించు తల్లి. కరుణించు మేరీ మాత, శరణింక మేరీ మాత, నీవే శరణింక మేరీ మాత. కరుణించు మేరీ మాత, శరణింక మేరీ మాత, నీవే శరణింక మేరీ మాత. పరిశుద్ధాత్మ మహిమా వరపుత్రుని కంటివమ్మా. పరిశుద్ధాత్మ మహిమా వరపుత్రుని కంటివమ్మా. ప్రభు యేసునాథు కృపచే మా భూమికి కలిగే రక్ష. ప్రభు యేసునాథు కృపచే మా భూమికి కలిగే రక్ష. కరుణించు మేరీ మాత, శరణింక మేరీ మాత. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మన జీవితంలో అప్పుడప్పుడు సమస్యలు వచ్చినప్పుడు ఇది ఎన్నాళ్ళు అని అనుకుంటాం. కానీ మరియ తల్లి మనకు నేర్పించే సత్యం మొన్ననే మనం నేర్చుకున్నాం. మరియ రాణి పండుగ సందర్భంగా అవన్నీ ఆమెకి కిరీటముగా మారింది. అలాగే మనకు వచ్చే సమస్యల మధ్యలో కిరీటం పొందే రోజులు మనకు వచ్చునుగాక. ఆమేన్. దర్శన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం, మీకు కలుగబోయి ఎట్టి శ్రమలను గూర్చి భయపడకుడు, ఆలకింపుడు, సైతాను మిమ్ము శోధించును, మీ బాధలు 10 దినములు మాత్రమే, మరణించు వరకు విశ్వాస పాత్రలు ఉండుడు, అప్పుడు మీకు జీవ కిరీటము అనుగ్రహింపబడును. రెవల్యూషన్ 2:10. The trouble that you go through is not for long, it may be just for 10 days. And after that the Lord himself will come to you and he will look at you as a faithful man and woman and give you crown of glory. Revelation 2:10. ఈ వాగ్దానం ఈ నవదిన ప్రార్థనలు మీ అందరి ఇంటిలో నెరవేరునుగాక. ఆమేన్. పాడుదాం ప్రేమైన సహోదరి సహోదరులారా.
కరుణించు మేరీ మాత, శరణింక మేరీ మాత, నీవే శరణింక మేరీ మాత. కరుణించు మేరీ మాత, శరణింక మేరీ మాత, నీవే శరణింక మేరీ మాత. గురిలేని దారి చేరి పరిహాసమాయ బ్రతుకు, గురిలేని దారి చేరి పరిహాసమాయ బ్రతుకు. క్షణమైన శాంతి లేదే, దిన దినము శోధనాయే. క్షణమైన శాంతి లేదే, దిన దినము శోధనాయే. కరుణించు మేరీ మాత, శరణింక మేరీ మాత. దారి తెలియక పరిహాసంతో ఉన్నటువంటి అనేక మంది జీవితాన్ని దేవుడు బాగు చేయుటకై ఈ గుర్తును అర్పిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. స్త్రీలు చాలామంది ఉన్నప్పుడు మరియ తల్లికి ప్రభు ఇచ్చిన సర్టిఫికేట్ స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన దానవు. అలాగే పిల్లలు చాలామంది ఉంటే నీ గర్భఫలము ఆశీర్వదింపబడినది. లూకా 1:42. ఆ ఒక్క వచనంలో 2 ఆశీర్వాదములు తల్లికి బిడ్డకు. అలాగే మీరు తల్లిదండ్రులుగా ఏ ఆశీర్వాదం కోసం అడుగుతున్నారో అది, తర్వాత మీ పిల్లల విషయంలో ఏదైతే అడుగుతున్నారో అవి, ఈ 2 ఆశీర్వాదములు లూకా 1:42 ప్రకారం మీ కుటుంబంలో ఈ నవదిన ప్రార్థన ద్వారా వచ్చునుగాక. ఆమేన్. Luke 1:42 we hear there are many women but you are blessed among all the women. That's the first certificate, blessing. Secondly, the womb, that is your son, the womb of yours is blessed because of the fruit of your womb. May both these blessings for you as parents and your children happen to you during this novena. పాడుదాం, ఈ ప్రవచనమును పాటగా పాడుదాము. కరుణించు మేరీ మాతా, శరణింక మేరీ మాతా,
నీవే శరణింక మేరీ మాత. కరుణించు మేరీ మాత, శరణింక మేరీ మాత, నీవే శరణింక మేరీ మాత. స్త్రీలందరిలో నీవు దీవెనలు పొందితివమ్మా. స్త్రీలందరిలో నీవు దీవెనలు పొందితివమ్మా. ఆ దీవెనలు మాకివ్వ తనయుని వేడు తల్లి. ఆ దీవెనలు మాకివ్వ తనయుని వేడు తల్లి. కరుణించు మేరీ మాత, శరణింక మేరీ మాత. ఆశీర్వాదం మీ మీద రావాలని ప్రభుని ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అమర్య తల్లి ప్రత్యేకమైనటువంటి యేసుక్రీస్తు రెక్కల క్రింద మనలందరినీ దాచుకోవాలని ఈ దినము నుండి నవదిన ప్రార్థనలు ప్రారంభిస్తూ ఉన్నాం. మొదటి రోజు ప్రభుని ప్రార్థించుకుందాం. అలాగే those who are watching this program, today is the first day of the novena, and Velangani too, they hoist the flag today and begin the novena. వేలాంగణిలో కూడా ఈరోజు జంట ఆవిష్కరణ చేసి వేలాంగణి మాత పండుగ కోసం సిద్ధపడుతున్నారు. అక్కడ దాకా వెళ్ళలేము కావున మనకు వేలాంగణి మాతనే ఇక్కడ ఒక కుమారుడు అమెరికా నుంచి తెచ్చి ఒకరోజు ఉదయకాల సమయంలో ఇచ్చిన గిఫ్ట్ అది. అనేక మందికి దాని ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి. మీకు కూడా జరగాలని ఆశతో ప్రార్థిస్తూ ఉండండి. యేసువా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి
నాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును ఈ నవదిన ప్రార్థనలు పాల్గొంటున్న వారిని ఈ నవదిన ప్రార్థనలో పాల్గొంటున్న వారిని సకల కీడుల నుండి కాపాడును గాక. సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ దీన్ని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరి సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా ప్రే ఫర్ us. వెలాంగని ఆరోగ్య మాత మా కొరకు ప్రార్థించండి. అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ వెలాంగన్ని ప్రే ఫర్ us. నాలుగో గుర్తు ప్రియమైన సహోదరి సహోదరులారా, యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనంలో ప్రభు ఎల్లరి కన్నీళ్లను తుడిచివేయును, భూమి మీద సకల స్థలములలో తన ప్రజలకు కలిగిన అవమానమును తొలగించును. ఆ రోజు అవమానం కలిగే స్థితిలాగా అనిపించింది మరియ తల్లికి. అనగా కన్యక గర్భం ధరించడం అనేది ఆ రోజుల్లో అసలు ఎవరు ఒప్పుకోరు, కానీ దైవ చిత్తం అలా జరగాలని మానవులకు అది అర్థం కాలేదు. It would have been a great humiliation for Mother Mary to conceive as a virgin, because those days it was a great sin. They may even stone her to death. But that is the plan of God. Human beings cannot understand. యెషయా 25:8 ఆ తల్లి తన జీవితంలో అనుభవించిన అవమానం దుఃఖములన్నీ మనకు దీవెనకరంగా మారునుగాక. ఆమేన్. Lord Jesus, Isaiah 25:8 says, from now on all the tears will be wiped away, you said. All those who are in humiliation, they will be receiving glory, you said. That prophecy may it happen for all of us, Lord. ఆ ప్రవచనం మా ఇంటిలో నెరవేరునుగాక. ఆమేన్. పాడుదాం. మొదటి రోజు నవదిన ప్రార్థన ద్వారా గొప్ప అద్భుతాలు జరుగునుగాక. ఆమేన్. కరుణించు మేరీ మాత, శరణింక మేరీ మాత, నీవే శరణింక మేరీ మాత. కరుణించు మేరీ మాత, శరణింక మేరీ మాత, నీవే శరణింక మేరీ మాత. వేళాంగనీలో నీవు బాలయేసుతో వచ్చితివమ్మా, వేళాంగనిలో నీవు బాలయేసుతో వచ్చితివమ్మా, అద్భుతాలు ఎన్నో చేసి మా కన్నీళ్లు తుడిచితివమ్మా, అద్భుతాలు ఎన్నో చేసి మా కన్నీళ్లు తుడిచితివమ్మా. కరుణించు మేరీ మాత, శరణింక మేరీ మాత. వెలాంగణిలో జరుగుతున్న అద్భుతాలు మీ ఇంటిలో జరుగునుగా ఆమేన్. ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నవదన ప్రార్థనలో పాల్గొంటున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నవదన ప్రార్థన తర్వాత సెప్టెంబర్ 8 ఇక్కడ ప్రదక్షిణ పండుగకు వస్తున్న ప్రజల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు
మరణము ద్వారా మా మీదను సెప్టెంబర్ 8 ఎస్విడి సంస్థ 150 సంవత్సరాలు ప్రవేశిస్తుండగా ఎస్విడి సంస్థ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసే బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వెలాంగని మాత మా కోసం ప్రార్థనను అడుగుతున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆరోగ్య మాతను ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సహాయ మాతగా సహాయం చేయమని అడుగుతున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ప్రార్థన DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ వేరే రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రతి ప్రోగ్రాం మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు ముత్తంగి కేంద్రంలో ఫోన్ కాల్స్ ద్వారా లైవ్ చాట్ ద్వారా విన్నపాల ద్వారా ప్రార్థన అడుగుతున్న ప్రతి ఒక్కరి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దయచేసి గమనించండి, సెప్టెంబర్ 8 మా సంస్థ పుట్టి అనగా SVD సొసైటీ ఆఫ్ వర్జ్ బి దివెనీ సొసైటీ ఆఫ్ ద డివైన్ బట్ దైవ వాక్కు సభ స్టార్ట్ అయ్యి మా ఫౌండర్కి మా సభస్థ స్థాపకునికి మరియతలంటే చాలా ఇష్టం. అందుకే ఆ దినమున స్టార్ట్ చేసినటువంటి సంస్థ ఈ సంవత్సరం 150 సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాం. దయచేసి ఆ రోజు వచ్చి మా కోసం ప్రార్థించండి. మరియ తల్లి ప్రత్యేక ప్రదక్షిణ తర్వాత పండుగ ఆదివారం వస్తుంది. అందువలన మీరు ఇక్కడికి వచ్చేసి పాల్గొనాలని మనవి చేస్తున్నాను. September 8th we are entering into 150th year of our SVD congregation. Our founder had a great love for Mother Mary. Come and pray for us and we will have a procession with Mother Mary and pray for you. చివరి గుర్తులో ఉన్నాం, ప్రార్థించి ముగిస్తాం. యోహాను 1:16లో ఆయన పరిపూర్ణత నుండి మనమందరము అనుగ్రహములను పరిపూర్ణముగా పరంపరగా పొంది ఉన్నాం. From his fullness all of us have received grace upon grace, grace upon grace. కృప వెంబడి కృప, కృపామయుని తల్లి, కృపామయుని మా కోసం ప్రార్థించండి, కృపారసము గల తల్లి అని పాట కూడా పాడుతూ ఉంటారు, ప్రార్థన చేస్తుంటారు. ఆ పాటతో ముగిస్తాం, ప్రార్థిస్తాం. 9 రోజులు ప్రత్యేక దీవెనలు కలగాలని అందరికీ విషయాన్ని తెలియచేయండి. నవదిన ప్రార్థన మొదటి రోజు కంప్లీట్ చేస్తూ ఉన్నాం. ప్రార్థిస్తూ పాడుదాం. కరుణించు మేరీ మాత, శరణింక మేరీ మాత, నీవే శరణింక మేరీ మాత. కరుణించు మేరీ మాత, శరణింక మేరీ మాత, నీవే శరణింక మేరీ మాత. కృపామయుని తల్లి, కృపామయుని వేడు తల్లి, కృపామయుని తల్లి, కృపామయుని వేడు తల్లి. కృప వెంబడి కృపను మాకు దయచేయ వేడు తల్లి. కృప వెంబడి కృప మాకు దయచేయు వేడు తల్లి. కరుణించు మేరీ మాత, శరణింక మేరీ మాత.
వేలాంగణి మాత, ఆరోగ్య మాత, నవదిన ప్రార్థనలో మా కోసం ప్రార్థించుమా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. నవదిన ప్రార్థన ద్వారా దుష్టాత్మ శక్తులను బంధించి విడుదల, వ్యాధులను నయం చేసి ఆరోగ్యం, అద్భుతాలు చేసి కన్నీళ్లు తుడచి అమ్మ మరియ తల్లి ప్రార్థన ద్వారా ప్రభు మిమ్మలను దీవించునుగాక. Through the intercession of Our Lady of Good Health, may the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost come upon you. Perform miracle, deliverance and wonders in Jesus' name we pray. కరుణించు మేరీ మాతా, వేలాంగణి మాత, ఆరోగ్య మాత. నవదన ప్రార్థనలో పాల్గొంటున్న మీ అందరినీ గాడ్ బ్లెస్.